తెలంగాణ గురుకుల టీచర్స్ టీజీటీ పీజీటీ పూర్తి సిలబస్తో చాప్టర్ వైజ్ టెస్టులు మరియు వాటి ఎక్స్ప్లెనేషన్ చేస్తూ టీచింగ్ యాప్టిట్యూడ్ మరియు ఎథిక్స్ సబ్జెక్టులను బైలింగ్వల్ విశ్లేషణతో పేపర్ 1 జనరల్ స్టడీస్, పేపర్ 2 పెడగాజీ, పేపర్ 3 సబ్జెక్ట్ కంటెంట్లను విడివిడిగా పూర్తి సిలబస్తో అందిస్తున్న ఏకైక ఆన్లైన్ ఎడ్యుకేషనల్ యాప్ అప్టేక్ జాబ్స్. పేపర్ 1 జనరల్ స్టడీస్ కొరకు 2000కు పైగా వీడియోస్తో పాటు పీడిఎఫ్ మెటీరియల్ అందిస్తున్న యాప్. తెలంగాణ గురుకుల టీజీటీ పీజీటీ మ్యాథమెటిక్స్ టీచర్స్ కొరకు, తెలంగాణ గురుకుల టీజీటీ పీజీటీ బయాలజికల్ సైన్స్ టీచర్స్ కొరకు, తెలంగాణ గురుకుల టీజీటీ పీజీటీ ఫిజికల్ సైన్స్ టీచర్స్ కొరకు, తెలంగాణ గురుకుల టీజీటీ పీజీటీ సోషల్ స్టడీస్ టీచర్స్ కొరకు. మీ ఉద్యోగ సాధనలో మీకు తోడుగా మీ అప్టేక్ జాబ్స్ ఫ్రీ ఆన్లైన్ వీడియో క్లాసుల కొరకు అప్టేక్ జాబ్స్ యాప్ని ఇప్పుడే గూగుల్ ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. మరిన్ని వివరాలకు సంప్రదించవలసిన నెంబర్ 9133449696. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఎస్వి నారాయణ. ఏపీపీఎస్సీ వారు గ్రూప్ 2కి సంబంధించి వెలువరించినటువంటి నూతన సిలబస్లో భాగంగా ప్రతి సబ్జెక్టుకి సంబంధించి అనాలిసిస్ చేసేటటువంటి క్రమంలో భాగంగా నేను ఈ వీడియో చేయడం జరుగుతుంది. ఆల్రెడీ మనందరికీ తెలిసిందే, గ్రూప్ 2కి సంబంధించి మొత్తం 3 పేపర్లు ఉంటాయని చెప్పి మొదటి పేపర్ని స్క్రీనింగ్ టెస్ట్గా పేర్కొనడం జరిగింది. ఆ తర్వాత మెయిన్స్లో మరలా 2 పేపర్లు ఉంటాయని పేపర్ 1, పేపర్ 2గా పేర్కొనడం జరిగింది. అయితే మనం ఇప్పుడు స్క్రీనింగ్ టెస్ట్కి సంబంధించి ఏమేమి సబ్జెక్టులు ఆ స్క్రీనింగ్ టెస్ట్లో ఉండబోతున్నాయి, వాటి యొక్క ప్రధానమైనటువంటి అంశాలేంటి మొదలైన విషయాలు చూసే క్రమంలో భాగంగా మనం మొట్టమొదటిగా మన జాగ్రఫీ సబ్జెక్టు గురించి నేను మీకు ఈరోజు అనాలిసిస్ చేయదలుచుకున్నాను. దాదాపు ఒక 27 సంవత్సరాల నుంచి నేను జాగ్రఫీ సబ్జెక్ట్ను బోధించడం జరుగుతుంది. సో నాకున్నటువంటి అనుభవాన్ని నేను దృష్టిలో పెట్టుకొని ఈ జాగ్రఫీ సబ్జెక్టు మీకు ఏ విధంగా ఉపయోగపడుతుంది, ఇది ఒక స్క్రీనింగ్ టెస్ట్కే పరిమితమా లేకపోతే మెయిన్స్లో కూడా ఏమన్నా ఈ జాగ్రఫీ నుంచి మనకి ఉపయోగం ఉందా మొదలైన అంశాలన్నీ కూడా ఇప్పుడు మనం చర్చించుకుందాం. జాగ్రఫీ సబ్జెక్ట్, దీన్ని మనం తెలుగులో భూగోళ శాస్త్రం అంటాం. ఈ భూగోళ శాస్త్రం లేదా జాగ్రఫీకి సంబంధించి మనకి స్క్రీనింగ్ టెస్ట్లో భాగంగా 30 మార్కులు కవర్ అయ్యే అవకాశం ఉంది. అంటే మనకున్నటువంటి స్క్రీనింగ్ టెస్ట్లో ఉన్నటువంటి మొత్తం 150 మార్కులకు గాను జాగ్రఫీ సబ్జెక్ట్ నుంచి 30 మార్కులు వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే క్లియర్గా ఏపీపీఎస్సీ వాళ్ళే మెన్షన్ చేయడం జరిగింది. ఇండియన్ హిస్టరీకి సంబంధించి 30 మార్కులు, జాగ్రఫీకి సంబంధించి 30 మార్కులు, ఇండియన్ సొసైటీకి సంబంధించి 30 మార్కులు, కరెంట్ అఫైర్స్కి సంబంధించి 30 మార్కులు, అదేవిధంగా జనరల్ మెంటల్ ఎబిలిటీకి సంబంధించి 30 మార్కులు, మొత్తం 150 మార్కులతోటి 5 సబ్జెక్టులను మనకి ఇవ్వటం జరిగింది స్క్రీనింగ్ టెస్ట్లో భాగంగా. మరి అందులో జాగ్రఫీ నుంచి 30 మార్కులు అన్నాం కదా, మరి జాగ్రఫీ సబ్జెక్టులో ఏమేమి సిలబస్ కవర్ కాబోతుంది అనేది కూడా విపులంగా మనకి ఏపీపీఎస్సీ వాళ్ళు ఇవ్వటం జరిగింది. అయితే ఈ సిలబస్ను మనం ఏ విధంగా చదవాలి, ఏ విధంగా చదివితే 30కి 30 మార్కులు మనం స్క్రీనింగ్ టెస్ట్లో తెచ్చుకోవచ్చు, అదేవిధంగా మెయిన్స్లో ఏ విధంగా మనకి ఈ జాగ్రఫీ సబ్జెక్ట్ ఉపయోగపడుతుంది మొదలైన విషయాలు ఇప్పుడు మనం చూద్దాం. మొదటగా చూడండి, జనరల్ అండ్ ఫిజికల్ జాగ్రఫీ. జనరల్ అండ్ ఫిజికల్ జాగ్రఫీ సాధారణ మరియు భౌతిక భూగోళ శాస్త్రం. ఫిజికల్ జాగ్రఫీ అంటే భౌతిక భూగోళ శాస్త్రం. మరి ఈ భౌతిక భూగోళ శాస్త్రం అనేది తిరిగి మళ్ళీ 3 భాగాలుగా విభజించబడుతుంది. మనం భౌతిక భూగోళ శాస్త్రాన్ని, దాని అంటే ఫిజికల్ జాగ్రఫీని 3 భాగాలుగా విభజిస్తాం. ఏంటండి ఆ 3 భాగాలు అంటే, ఒకటి జియోమార్ఫాలజీ, దీనినే భూస్వరూప శాస్త్రం అంటారు. ఇక రెండోది క్లైమటాలజీ, దీన్ని మనం శీతోష్ణ స్థితి శాస్త్రం అంటాం. ఇక మూడో భాగం అయినటువంటిది ఓషనోగ్రఫీ, దీన్ని మనం ఏమంటామండి, సముద్ర శాస్త్రం. సో ఈ విధంగా మనకి ఫిజికల్ జాగ్రఫీ అంటే భౌతిక భూగోళ శాస్త్రాన్ని 3 భాగాలుగా విభజించాం. ఒకటి జియోమార్ఫాలజీ లేదా భూస్వరూప శాస్త్రం అని, 2 క్లైమటాలజీ లేదా శీతోష్ణ శాస్త్రం అని, ఇక 3 సముద్ర శాస్త్రం, ఓషనోగ్రఫీ లేదా సముద్ర శాస్త్రం అని చెప్పి అంటాం. మనకి ఇచ్చినటువంటి మొదటి పార్ట్లో భాగంగా జనరల్ అండ్ ఫిజికల్ జాగ్రఫీ అనేది ఇవ్వటం జరిగింది. జనరల్ అండ్ ఫిజికల్ జాగ్రఫీ అంటే మనం
ఈ 3 అంశాలను సంబంధించి చదువుకోవాలి. అయితే ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు. ఏంటండి ఈ 3 అంశాలు క్లియర్గా అంటే, 1 వరల్డ్కి సంబంధించి, ప్రపంచానికి సంబంధించి, 2 ఇండియా భారతదేశానికి సంబంధించి, 3 ఏపీకి సంబంధించి. సో ఈ విధంగా మనం ప్రపంచానికి సంబంధించి, భారతదేశానికి సంబంధించి, ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఈ 3 అంశాలు తెలుసుకోవాలి. ఏంటంటే అవి అంటే ప్రపంచానికి, భారతదేశానికి, ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఈ ఫిజికల్ జాగ్రఫీని చదువుకోవాలి. మరి వీటిల్లో మనకి ఏంటండి యాప్ట్ ఇక్కడ అంటే, ఇక్కడ మనం చూసుకోవాలి. వరల్డ్కి సంబంధించి ఫిజికల్ జాగ్రఫీలో భాగంగా భూస్వరూపాలు ఏ విధంగా ఉన్నాయి, ప్రపంచంలో భూస్వరూపాలు ఏ విధంగా ఉన్నాయి, అదేవిధంగా ప్రపంచంలో శీతోష్ణ స్థితి ఏ విధంగా ఉంది, అదేవిధంగా సముద్రాలు ఏ విధంగా ఏర్పడినాయి, సముద్రాలకు సంబంధించిన అంశాలు ఏ ఉన్నాయి అని చెప్పి మనం వరల్డ్ జాగ్రఫీ పాయింట్ ఆఫ్ వ్యూలో చదువుకోవాలి. ఇక ఇండియా పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకుంటే ఫిజికల్ ఫీచర్స్ అంటే భారతదేశం యొక్క నైసర్గిక స్వరూపాలు అంటే పర్వతాలు, పీఠభూములు, మైదానాలు, వీటి గురించి చదువుకుంటూ భారతదేశం యొక్క లొకేషన్, ఎక్కడ భారతదేశం ఉంది, ఏ అక్షాంశాల మధ్యలో ఉంది, ఏ రేఖాంశాల మధ్యలో ఉందో తెలుసుకుంటాం. సో ఈ విధంగా మనం ఈ ఫిజికల్ పాయింట్లో అంటే ఫిజికల్ జాగ్రఫీ ఆఫ్ ఇండియాలో భాగంగా భారతదేశం యొక్క నైసర్గిక స్వరూపాలు, అదేవిధంగా భారతదేశానికి సంబంధించిన ఉనికి, క్షేత్రీయ అమెరికా మొదలైన అంశాలు ఇక్కడ చూస్తాం. అయితే ఇక్కడ మనం క్లియర్గా ఇంకోటి గుర్తుపెట్టుకోవాలి. ఏంటయ్యా అంటే, మరి మన భారతదేశానికి మనం ఈ 3 భాగాలు చూసామనుకోండి, మన భూస్వరూపం సంబంధించి భారతదేశానికి నైసర్గిక స్వరూపాలు, ఉనికి, క్షేత్రీయ అమెరికా తెలుసుకున్నాం. మరి క్లైమేటాలజీలో భాగంగా ఏం చూస్తామండి ఇండియాలో అంటే, భారతదేశం యొక్క శీతోష్ణ స్థితి, భారతదేశం యొక్క శీతోష్ణ స్థితి ఏ విధంగా ఉంది అనేది మనం తెలుసుకోవాలి. సో ఇట్లా మనం చూస్తాం. అదేవిధంగా సముద్రం తీసుకున్నాం అనుకోండి, సముద్ర శాస్త్రం అనేది భారతదేశం అనేది ప్రపంచంలో ఒక భాగం కాబట్టి ఇక్కడ మనకి సముద్రాలు అనేవి ప్రపంచ భూగోళ శాస్త్రంలో భాగంగా చదివాం కాబట్టి ఇక్కడ మనము భారతదేశానికి మరియు ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఈ ఫిజికల్ జాగ్రఫీలో భాగంగా మనకి భూస్వరూపాల గురించి, శీతోష్ణస్థితి గురించి మాత్రమే భారతదేశము మరియు ఆంధ్రప్రదేశ్ల గురించి చదువుకుంటాం. అయితే ఇక్కడ మీకు ఎందుకు నేను ఇది వేసానంటే ఒక క్లారిటీ రావడానికి, అంటే ఫిజికల్ జాగ్రఫీ అన్నాడు. ఫిజికల్ జాగ్రఫీ అంటే ఏమొస్తుందండి, జియోమార్ఫాలజీ దాన్నే భూస్వరూప శాస్త్రం అన్నాం, క్లైమేటాలజీ దాన్ని శీతోష్ణ శాస్త్రం అన్నాం, అదేవిధంగా సముద్ర శాస్త్రం ఓషనోగ్రఫీ సముద్ర శాస్త్రం అన్నాం. ఇది ఓల్డ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చదివాం. అదేవిధంగా ఈ ఫిజికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో భారతదేశం గురించి, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్కి సంబంధించి నైసర్గిక స్వరూపాలు, ఉనికి, క్షేత్రీయ అమెరికా, ఆంధ్రప్రదేశ్లో నుండి శీతోష్ణ స్థితి, ఇవన్నీ కూడా మనం చదువుకుంటాం. మరలా ఇప్పుడు మనం సిలబస్కి చూద్దాం. సిలబస్లో ఏముందో చూద్దాం. రైట్, చూడండి సిలబస్లో ఉన్నారండి జనరల్ అండ్ ఫిజికల్ జాగ్రఫీ. మనం ఫిజికల్ జాగ్రఫీ అంటే మీనింగ్ చూసాం కదా, ఇప్పుడు సిలబస్లో ఏమి ఇచ్చారో చూడండి. ద ఎర్త్ ఇన్ అవర్ సోలార్ సిస్టమ్, సౌర కుటుంబంలో మన భూమి గురించినటువంటి అంశం. అంటే ద ఎర్త్ ఇన్ అవర్ సోలార్ సిస్టమ్. ఇక్కడ అంటే సోలార్ సిస్టమ్ అనగానే మనకి ఖగోళ శాస్త్రం, ఈ ఖగోళ శాస్త్రంలో భాగంగా సౌర కుటుంబం ఏర్పడినటువంటి విధానం, అదేవిధంగా సౌర కుటుంబం ఏర్పడటానికి ఉన్నటువంటి కొన్ని సిద్ధాంతాలు, అదేవిధంగా సౌర కుటుంబంలో ఉన్నటువంటి సూర్యుడి గురించి, గ్రహాల గురించి, అదేవిధంగా ఇతర ఉపగ్రహాల గురించి చర్చించుకుంటూనే మనకి ఈ యొక్క అక్షాంశాలు, రేఖాంశాలు, భూభ్రమణము, పరిభ్రమణము, ఇలాంటి అంశాలన్నీ కూడా సౌర కుటుంబంలో భాగంగా అంటే ఇక్కడ అన్నాడు సోలార్ సిస్టమ్ అనగానే మనకి ఇవన్నీ అంశాలు చూస్తాం. ఓకే రైట్. ఇక ఇంటీరియర్ ఆఫ్ ద ఎర్త్, ఇప్పుడు భూమి ఎలా ఏర్పడింది, సౌర కుటుంబం ఎలా ఏర్పడింది, ఆ సౌర కుటుంబంలో మన భూమి యొక్క స్థానం ఏంటి మొదలైన అంశాలన్నీ కూడా ఇక్కడ చూస్తాం. ద ఎర్త్ అవర్ సోలార్ సిస్టమ్ అన్నాడు, అయిపోయింది. నెక్స్ట్ ఆ ఎర్త్కు సంబంధించి ఇంటీరియర్ ఆఫ్ ద ఎర్త్ అన్నాడు, అంటే భూమి యొక్క అంతర్నిర్మాణం. మరి భూమి యొక్క అంతర్భాగం ఎలా ఉందండి, భూ ఉపరితలంలో ఏ విధమైనటువంటి అంశాలు ఉన్నాయి అంటే, భూమి యొక్క ఉపరితలం తీసుకుంటే మనకి పర్వతాలు, పీఠభూములు, మైదానాలు ఉన్నాయి, మనకి తెలిసింది. కానీ భూమి లోపల ఏమున్నాయి, మరి భూమి లోపల ఏ విధంగా ఉంటుంది అంటే, భూమి యొక్క అంతర్నిర్మాణం గురించి తెలుసుకోవాలి అంటే దాదాపు మనం 6400 కిలోమీటర్ల పొడవున అంటే 6400 కిలోమీటర్ల లోతున తవ్వితే గనక భూమి యొక్క అంతర్నిర్మాణం ఏ విధంగా ఉందో తెలుస్తుంది. కానీ ఆధునిక కాలంలోని మానవుడు గరిష్టంగా దాదాపు 9 నుంచి 10 కిలోమీటర్లు మాత్రమే భూమి యొక్క అంతర్భాగంలోకి వెళ్ళగలిగాడు. మరి భూమి యొక్క అంతర్భాగంలోకి వెళ్లకుండా మరి భూమి గురించి ఎలా తెలుసుకుంటామండి అంటే, కొన్ని సాధనాల ద్వారా మనం తెలుసుకోవచ్చు. అవి మనం తీసుకుంటే గనక మనకి భూకంపాలు వచ్చినప్పుడు, భూకంపాల నుంచి వెలువడేటువంటి తరంగాలను కనుక అధ్యయనం చేస్తే మనం భూమి యొక్క అంతర్నిర్మాణం ఏ విధంగా ఉందో తెలుసుకోవచ్చు. అగ్నిపర్వతాలు విస్ఫోటనం చెందినప్పుడు అగ్నిపర్వతాల గురించి కనుక మనం ఆ శిలాద్రవాన్ని కనుక అధ్యయనం చేస్తే
భూమి యొక్క అంతర్భాగంలో ఏ విధమైనటువంటి ఖనిజ పదార్థాలు ఉన్నాయి, ఆ శిలాద్రవం ఎంత ఉష్ణోగ్రతను కలిగి ఉంది అనేటువంటి విషయాల్ని అంచనా వేసుకోవచ్చు. సో ఈ విధంగా భూమి యొక్క అంతర్నిర్మాణాన్ని తెలుసుకోవడానికి ప్రత్యక్షంగా పరోక్షంగా అనేక రకాలైన చర్యలు చేపట్టిన తర్వాత మనకి శాస్త్రవేత్తలు భూమి యొక్క అంతర్నిర్మాణాన్ని 3 భాగాలుగా విభజించి భూపటలమని, భూప్రావారమని, కేంద్రమండలమని ఇలా వర్గీకరించడం జరిగింది. ఈ అంశాలన్నీ కూడా అక్కడ మనం చదువుకుంటాం. ఇక మేజర్ ల్యాండ్ ఫామ్స్ సాధారణంగా భూస్వరూపాలు. ఈ భూస్వరూపాల్లో ప్రాథమిక భూస్వరూపాలని, ద్వితీయ భూస్వరూపాలని, తృతీయ భూస్వరూపాలని 3 రకాలుగా వర్గీకరించడం జరుగుతుంది. మన కంటికి కనిపించేటటువంటి భూస్వరూపము, సముద్రాలు అనేవి ప్రాథమిక భూస్వరూపాలు. అంటే జలభాగం అనేది, ఖండభాగం అనేది ప్రాథమిక భూస్వరూపాలు. అంటే స్థూలంగా ఖండాలు, సముద్రాలు అనేవి ప్రాథమిక భూస్వరూపాలు. ఇక ద్వితీయ భూస్వరూపాలు అంటే పర్వతాలు, పీఠభూములు, మైదానాలు, వీటిని మనం ద్వితీయ భూస్వరూపాలు అంటాం. ఇక తృతీయ భూస్వరూపాలు అంటే పర్వత శిఖరాల గురించి, లేదంటే గనక ఈ యొక్క సన్నని భూస్వరూపాల గురించి, తీర ప్రాంతాల గురించి, వీటన్నిటి గురించి గనక మనం చర్చించుకుంటే అవి తృతీయ భూస్వరూపాలుగా మనం పేర్కొంటాం. సో ఈ విధంగా ప్రాథమిక భూస్వరూపాలు, ద్వితీయ భూస్వరూపాలు, తృతీయ భూస్వరూపాలు అనేవి దృష్టిలో పెట్టుకొని మన భూ ఉపరితలం మీద ఉన్నటువంటి భూస్వరూపాలైనటువంటి పర్వతాల గురించి, పీఠభూముల గురించి, మైదానాల గురించి, అవి ఏర్పడిన విధానాల గురించి చర్చించుకుంటాం. ఇక జియోమార్ఫాలజీలో భాగంగానే భూ ఉపరితల స్వరూపాలైనటువంటి ఈ పర్వతాలు, పీఠభూములు, మైదానాలు ఏర్పడటానికి బాహ్య ప్రకృతి బలాలైనటువంటి గాలి కానీ, నీరు కానీ, లేదంటే సముద్ర కెరటాలు కానీ, ఇవన్నీ కూడా సహకారం అందించి భూ ఉపరితలం మీద భూస్వరూపాలు ఏర్పడటానికి కారణాలు అవుతున్నాయి. అంటే భూ ఉపరితలం మీద గాలులు వీస్తూ ఉన్నప్పుడు గాలి ప్రభావానికి భూ ఉపరితలం మీద ఉన్నటువంటి మెత్తని పొరంతా కూడా ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి రవాణా జరిగి ఆ క్రమంలో క్రమక్షయం జరుగుతూ వివిధ రకాలైన భూస్వరూపాలను ఏర్పాటు చేస్తున్నాయి. వాటిని క్రమక్షయ భూస్వరూపాలు అంటారు. ఆ క్రమక్షయం జరిగినటువంటి పదార్థం వేరొక ప్రాంతానికి రవాణా జరిగి నిక్షేపణ జరిగి మరికొన్ని రకాలైన భూస్వరూపాలు ఏర్పడుతున్నాయి. వాటిని నిక్షేపణ భూస్వరూపాలు అంటారు. ఈ విధంగా భూ ఉపరితలంపై క్రమక్షయ భూస్వరూపాలు, నిక్షేపణ భూస్వరూపాలు ఏర్పడుతున్నాయి కొన్ని రకాలైనటువంటి కారకాల వలన. ఏంటంటే ఆ కారకాలు అంటే ప్రవహిస్తున్న నీరు అంటే నదులు, అదేవిధంగా ప్రయాణిస్తున్నటువంటి గాలులు అంటే పవనాలు, అదేవిధంగా సముద్ర కెరటాలు, తీర ప్రాంతంలో సముద్ర కెరటాలు, అదేవిధంగా హిమనీ నదాలు, మంచు కొండల్లో హిమనీ నదాలు, ఇవన్నీ కూడా బాహ్య ప్రకృతి బలాలు. ఈ బలాల వలన భూ ఉపరితలంపై అనేక రకాలైనటువంటి భూస్వరూపాలను ఏర్పాటు చేస్తున్నాయి. ఆ భూస్వరూపాలనే ఈ మేజర్ ల్యాండ్ ఫామ్స్లో భాగంగా మనం చదువుకుంటాం. ఇది చాలా చాలా కాంప్లికేటెడ్, అదేవిధంగా చాలా చాలా డెప్త్ ఉన్నటువంటి అంశం ఈ యొక్క జియోమార్ఫాలజీలో. అంటే భూస్వరూప శాస్త్రానికి మొత్తం ఆధారం ఈ యొక్క మేజర్ ల్యాండ్ ఫామ్స్. ఓకేనండి, రైట్. ఇక దేర్ ఫీచర్స్, మేజర్ ల్యాండ్ ఫామ్స్ అండ్ దేర్ ఫీచర్స్ మొత్తం గురించి చర్చించుకుంటాం. ఇవంతా కూడా ఫిజికల్ జాగ్రఫీలో మొదటి భాగమైనటువంటి జియోమార్ఫాలజీ గురించి వస్తుంది. అంటే భూస్వరూపం గురించి వస్తుంది. ఇవన్నీ కూడా భూస్వరూపం వాటన్నిటికి. ఇక నెక్స్ట్ రెండో భాగం ఏంటండి ఫిజికల్ జాగ్రఫీలో? ఈ ఫిజికల్ జాగ్రఫీలో రెండో భాగం ఏమనుకున్నామండి? క్లైమేటాలజీ. ఇదిగోండి, ఇది క్లైమేట్. ఇక్కడ చూడండి, సిలబస్లో మాత్రం స్ట్రక్చర్ అండ్ కాంపోజిషన్ ఆఫ్ అట్మాస్ఫియర్ జస్ట్ ఒక్క లైన్లో కట్ చేశాడు. అంటే వాతావరణ నిర్మాణం, సంఘటన. స్ట్రక్చర్ అండ్ కాంపోజిషన్ ఆఫ్ అట్మాస్ఫియర్ అంటే స్ట్రక్చర్ అండ్ కాంపోజిషన్, వాతావరణ నిర్మాణం అండ్ సంఘటన, వాతావరణ నిర్మాణం మరియు సంఘటన అంటాం. ఇది స్ట్రక్చర్ అండ్ కాంపోజిషన్ ఆఫ్ అట్మాస్ఫియర్. ఇవ్వటం అయితే ఒక పాయింటే ఇచ్చాడు, కానీ ఈ యొక్క వాతావరణ నిర్మాణం ఏ విధంగా ఉంది, దాని కంపోజిషన్ ఏ విధంగా ఉంది తెలుసుకోవాలంటే మనము ఈ వాతావరణానికి సంబంధించినటువంటి ఉష్ణోగ్రత వివరాలు, ఈ ఉష్ణోగ్రతను ఆధారంగా చేసుకుని ఏర్పడేటువంటి పీడన మండలాలు, ఆ పీడన మండలాలను ఆధారంగా చేసుకుని ఏర్పడేటువంటి పవనాలు, ఈ పవనాలు పీడన మండలాలకు సంబంధించి ఏర్పడేటటువంటి వాతావరణ విక్షోభాలు అంటే తుఫానులు, అంటే వాతావరణానికి సంబంధించిన అలజడులు మొదలైన విషయాలన్నీ కూడా చర్చించుకుంటూ వర్షపాతం గురించి, ఆర్ద్రత గురించి, అవపాతం గురించి, ఇలా వాతావరణానికి సంబంధించినటువంటి సమస్త విషయాలని ఇక్కడ మనం ఈ క్లైమేట్లో భాగంగా చర్చించుకుంటాము వరల్డ్ జాగ్రఫీ పాయింట్ ఆఫ్ వ్యూలో. అదే సమయంలో ఈ వాతావరణానికి సంబంధించి భారతదేశానికి సంబంధించి చెప్పుకుంటాం, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్కి సంబంధించి చెప్పుకుంటాం. ఇక ఓషన్ వాటర్. ఫిజికల్ జాగ్రఫీలో మూడో భాగం ఓషనోగ్రఫీ అంటే సముద్ర శాస్త్రం. ఈ సముద్ర శాస్త్రంలో భాగంగా ఓషన్ వాటర్స్ ఇక్కడికి ఇచ్చాడు క్లియర్గా. ఏంటండి? టైడ్స్, పోటుపాటులు లేదా ఆటుపోట్లు అంటారు, పోటుపాట్లు. అదేవిధంగా వేవ్స్,
అలల గురించి, అదేవిధంగా కరెంట్స్ సముద్ర ప్రవాహాల గురించి. అంటే సముద్రంలో నీరు మనకి నిశ్చలంగా ఉన్నట్లు కనిపిస్తున్నప్పటికీ వాస్తవానికి సముద్రంలోని నీరు కూడా నదులలోని నీరు లాగానే నియమిత దిశలో ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి ప్రయాణిస్తూ ఉంటుంది. ఈ విధంగా సముద్రంలోని పెద్ద మొత్తంలో నీరు ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి ప్రయాణించడాన్ని మనం ఏమన్నామంటే ఓషన్ కరెంట్స్ అన్నాం. ఇవి నిర్దిష్టంగా మహాసముద్రాలైనటువంటి పసిఫిక్ మహాసముద్రంలోనూ, అట్లాంటిక్ మహాసముద్రంలోనూ, మన హిందూ మహాసముద్రం యొక్క దక్షిణ భాగంలోనూ ఏర్పడుతూ ఉంటాయి. అంటే సముద్ర ప్రవాహాలు అనేవి ఈ 3 సముద్రాల్లో ఏర్పడి భూమధ్య రేఖ నుంచి ధ్రువాల వైపుకు, ధ్రువాల వైపు నుంచి భూమధ్య రేఖ వైపుకు ప్రయాణిస్తూ ఉంటాయి. వాటినే మనం సముద్ర ప్రవాహాలు అంటాం. అదేవిధంగా వేవ్స్, అలలు, సముద్ర ఉపరితలంపై ప్రయాణిస్తున్నటువంటి గాలి ఉపరితలం మీద నుండి సముద్రపు నీటిని ఎక్కువ ఒత్తిడితోటి తీర ప్రాంతానికి చేర్చి తీర ప్రాంతంలో లోతు తగ్గిన తర్వాత ఆ యొక్క అలలు సముద్రం యొక్క భూస్వరూపానికి ఒక ఒత్తిడి తీసుకొచ్చి అక్కడి నుండి సముద్రపు నీరు పైకి లేచి కింద పడుతూ ఉంటుంది. ఆ విధంగా ఈ గాలి ప్రవాహంతో పాటు సముద్రపు నీరు చెలించి తీర ప్రాంతానికి చేరి పైకి లేచి నీరు కింద పడటాన్నే మనము అలలు లేదా వేవ్స్ అన్నాము. ఇక టైడ్స్ అంటే సముద్రపు నీటి మట్టం నియమిత కాలంలో పెరిగి తరగటాన్ని పోటుపాటులు అంటారు. ఇవి సూర్యచంద్రుల గురుత్వాకర్షణ శక్తి వలన మన సముద్రాల మీద నిర్దిష్టంగా ఏర్పడుతూ ఉంటాయి ఈ టైడ్స్. వీటన్నిటి గురించి మనం చర్చించుకోవాలి. సో చూడండి, ఈ 3 అంశాలు ఇంటీరియర్ ఆఫ్ ద ఎర్త్, ఈ 3 అంశాలు, ఒకటి ద ఎర్త్ ఇన్ అవర్ సోలార్ సిస్టమ్, ఇంటీరియర్ ఆఫ్ ద ఎర్త్, మేజర్ ల్యాండ్ ఫార్మ్స్ అండ్ దేర్ ఫీచర్స్. ఇది భూస్వరూప శాస్త్రంలో భాగాలు. క్లైమేటాలజీలో స్ట్రక్చర్ అండ్ కాంపోజిషన్ ఆఫ్ అట్మాస్ఫియర్ అనేది భాగం. ఇక ఓషన్ వాటర్లో టైడ్స్, వేవ్స్, కరెంట్స్ అనేవి భాగాలు. సో ఇవి 3 కలిపి మనం ఏమన్నామంటే ఫిజికల్ జాగ్రఫీ అన్నాం. ఇక్కడ క్లియర్ అయిందండి మీకు? ఫిజికల్ జాగ్రఫీ అంటే ఈ 3 గుర్తుపెట్టుకోవాలి. సో ఈ 3టిని చదవాలి. ఇదే ప్యూర్ వరల్డ్ జాగ్రఫీ అంటే ఇదే ప్యూర్ వరల్డ్ జాగ్రఫీ. ఓకేనండి. దీనికి సంబంధించి ఇంగ్లీష్ మీడియం వాళ్ళు అయితే కనుక డిగ్రీ ఫస్ట్ ఇయర్లో ఫిజికల్ జాగ్రఫీ బుక్ ఉందండి, తెలుగు అకాడమీ వాళ్ళది. అది చాలా చాలా బాగుంటుంది, అది మీరు చూడొచ్చు. అదేవిధంగా మనకి తెలుగు మీడియంలో కూడా తెలుగు అకాడమీ నుంచి బుక్స్ ఉన్నాయి. ఇకపోతే విజేత కాంపిటీషన్స్ వారికి 1996 నుండి అంటే దాదాపు 1996 నుంచి నేను విజేత కాంపిటీషన్స్లో ఈ జాగ్రఫీకి సంబంధించి మెటీరియల్ రాస్తూ ఉన్నాను. ఆ బుక్ను కనుక మీరు చూస్తే వరల్డ్ జాగ్రఫీ ఉంటుంది. ఆ వరల్డ్ జాగ్రఫీలో మొదటి అంశం, ఎందుకంటే వరల్డ్ జాగ్రఫీలో అక్కడ మనకి ఈ యొక్క జియోమార్ఫాలజీ, క్లైమేటాలజీ, ఓషనోగ్రఫీ కాకుండా ప్రకృతి సిద్ధ మండలాలు, ఖండాల గురించి కూడా ఇవ్వడం జరిగింది. అవి ప్రస్తుతం మనకు అవసరం లేదు, సిలబస్లో లేవు. ఓన్లీ ఫిజికల్ జాగ్రఫీ పార్ట్ మాత్రమే చదివితే మీకు మంచి ఉపయోగంగా ఉంటుంది. ఓకే, రైట్. ఇక రెండో అంశం ఇండియా అండ్ ఆంధ్రప్రదేశ్. ఇప్పుడు వరల్డ్ జాగ్రఫీ గురించి అయిపోయింది కదండి, ఇప్పుడు ఇండియా అండ్ ఆంధ్రప్రదేశ్. దీంట్లో ఏందో చూడండి. మేజర్ ఫిజియోగ్రఫిక్ ఫీచర్స్, క్లైమేట్, డ్రైనేజ్ సిస్టమ్, సాయిల్స్ అండ్ వెజిటేషన్, న్యాచురల్ హెజార్డ్స్ అండ్ డిజాస్టర్ అండ్ దేర్ మేనేజ్మెంట్. ఇవి మనకి స్పెసిఫిక్గా మెన్షన్ చేయడం జరిగింది. ఏంటండి? ఫిజియోగ్రఫిక్ ఫీచర్స్ అంటే ఇక్కడ మనం చెప్పు ఫిజికల్ జాగ్రఫీకి రిలేటెడ్గా ఫిజియోగ్రఫిక్ ఫీచర్స్ అంటే నైసర్గిక స్వరూపాలు. దేనికి సంబంధించిన నైసర్గిక స్వరూపాలు? భారతదేశానికి సంబంధించిన నైసర్గిక స్వరూపాలు, ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన నైసర్గిక స్వరూపాలు. ఫిజియోగ్రఫిక్ ఫీచర్స్ చూడండి. మేజర్ ఫిజియోగ్రఫిక్ ఫీచర్స్ అంటే భారతదేశం ఏ విధంగా ఏర్పడింది, ఎట్లా ఉంది, ఉత్తరం నుంచి దక్షిణం వరకు, తూర్పు నుంచి పడమర వరకు ఏ విధంగా భారతదేశం ఏర్పడింది, ఈ భారతదేశంలో నైసర్గిక స్వరూపాలు, ఉత్తరాన హిమాలయాలు, దక్షిణాన హిందూ మహాసముద్రం, తూర్పున తూర్పు కనుమలు, పశ్చిమాన పశ్చిమ కనుమలు, అదేవిధంగా దక్షిణ భారతదేశ పీఠభూమి, ఉత్తర భాగంలో మైదానం, ఇట్లా భారతదేశం యొక్క నైసర్గిక స్వరూపాల గురించి. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఆంధ్రప్రదేశ్లో తీసుకుంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి తీర ప్రాంతము, అదేవిధంగా రాయలసీమకు సంబంధించినటువంటి పీఠభూమి ప్రాంతము, ఇవన్నీ కూడా మనకి ఆంధ్రప్రదేశ్ నైసర్గిక స్వరూపాల్లో భాగంగా చర్చించుకుంటాం. అంతేకాదండి, ప్రతి దానిని అటు భారతదేశం పాయింట్ ఆఫ్ వ్యూలోను, ఇటు ఆంధ్రప్రదేశ్ పాయింట్ ఆఫ్ వ్యూలోను. అంటే చూడండి, ఈ మొత్తంలో వరల్డ్ జాగ్రఫీ చదివాం. ఇక నెక్స్ట్ నుంచి ఇండియన్ జాగ్రఫీ, ఏపీ జాగ్రఫీని మనం సమాంతరంగా చదువుకోవాలి. సో భారతదేశం యొక్క నైసర్గిక స్వరూపాలు, ఆంధ్రప్రదేశ్ యొక్క నైసర్గిక స్వరూపాలు, అదేవిధంగా భారతదేశం యొక్క శీతోష్ణ స్థితి,
ఆంధ్రప్రదేశ్ యొక్క శీతోష్ణ స్థితి. సో భారతదేశం యొక్క శీతోష్ణ స్థితి ఏ విధంగా ఉంటుంది, అసలు ఏ రకమైన ఋతుపవన శీతోష్ణ స్థితి భారతదేశం శీతోష్ణ స్థితి అని ఎందుకు అంటారు, ప్రపంచంలో ఋతుపవన దేశం అని చెప్పమంటే ఉత్తమమైన ఉదాహరణగా మన భారతదేశాన్ని ఎందుకు ఎంచుకుంటారు, భారతదేశంలోనే ఋతుపవనాలు రావడానికి గల కారణం ఏంటి, మొదలైన విషయాలన్నీ కూడా ఇక్కడ మనం చర్చించుకుంటాం. ఇక డ్రైనేజ్ సిస్టమ్ అంటే నదీ వ్యవస్థ. ఈ నదీ వ్యవస్థ దేని మీద ఆధారపడి ఉంటుందండి, సాధారణంగా నదులు 2 రకాలుగా ఏర్పడతాయి. ఒకటండి వర్షపాతం వలన, 2 మంచు కరగటం వలన ఆ కరిగినటువంటి నీరు తీర ప్రాంతం అంటే తరిగినటువంటి నీరు వాలును అనుసరించి ఇక ప్రవహిస్తూ నదులు ఏర్పడుతూ ఉంటాయి. సో కాబట్టి మన భారతదేశంలో నదులు అనేవి ఈ 2 రకాల కారణాల వల్ల ఏర్పడుతున్నాయి. 2 రకాల కారణాలు ఏంటండి, ఒకటి వర్షపాతం వల్ల ఏర్పడుతున్నాయి, 2 హిమానీ నదాలు కరగటం వలన కూడా ఏర్పడుతున్నాయి. ప్రధానంగా గంగా నది, అధిక ఉపనదులు, బ్రహ్మపుత్ర నది, సింధు నది ఇవన్నీ ఎలా ఏర్పడినాయ్యా అంటే మంచు కరగటం వల్ల ఏర్పడినాయి. అదే దక్షిణ భారతదేశంలో నదులైనటువంటి గోదావరి, కృష్ణ, కావేరి, పెన్న, నర్మదా, తపతి ఈ నదులన్నీ ఎట్లా ఏర్పడినాయండి, సాధారణంగా వర్షాధారంగా ఏర్పడినాయి. అందుకనే వీటిని రెయిన్ఫెడ్ రివర్స్ అంటారు. ఉత్తర భారతదేశంలో ప్రవహించే నదులను పెరినియల్ రివర్స్ అంటారు, అంటే జీవ నదులు అంటారు. మన దక్షిణ భారతదేశంలో నదులను వర్షాధార నదులు అంటారు. సో వాటి యొక్క సమాచారం గురించి పూర్తిగా తెలుసుకుంటాం. ఎందుకంటే ఆల్రెడీ మనం క్లైమేట్ గురించి చదువుకుంటున్నాం. క్లైమేట్ గురించి చదివినప్పుడు భారతదేశంలో ఎక్కడ వర్షపాతం ఎక్కువగా ఉంది, ఎక్కడ వర్షపాతం లేదు, ఇవన్నీ విషయాలు చదువుకునేటప్పుడు ఆటోమేటిక్గా మనకి డ్రైనేజ్ సిస్టమ్ గురించి ఈజీగా అర్థమైపోయింది. ఆ తర్వాత సాయిల్స్, నేలలు లేదా మృత్తికలు ఎలా ఏర్పడతాయండి అంటే మృత్తికలు భూ ఉపరితలం మీద బాహ్య ప్రకృతి బలాలు పనిచేయటం వలన ఘన పదార్థాలుగా ఉన్నటువంటి శిలాస్వరూపాలు క్రమక్షయం జరిగినటువంటి పదార్థాలతోటి క్రమంగా అవి మెత్తని పదార్థాలుగా రూపాంతరం చెందుతాయి. ఆ విధంగా మెత్తని పదార్థాలుగా రూపాంతరం చెందినటువంటి భూ ఉపరితలం మీద ఉన్నటువంటి మెత్తని పొరనే మనం ఏమన్నామండి, మృత్తికలు అన్నారు లేదా సాయిల్స్ అన్నారు. సో భూ ఉపరితలం, ద సాఫ్ట్ అండ్ మెటీరియల్ ఆన్ సర్ఫేస్ ఆఫ్ ద ఎర్త్ ఈజ్ కాల్డ్ ద సాయిల్స్. సో ఆ నేలల్లో ఉన్నటువంటి లక్షణాలను బట్టి మన భారతదేశంలో, ఎందుకనండి మన భారతదేశంలో ICAR వారు, ఇండియన్ కౌన్సిల్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రీసెర్చ్ వారు భారతదేశంలో ఉన్న నేలలను 8 భాగాలుగా వర్గీకరించారు. అందులో 4 ప్రధానమైన నేలలని, 4 అప్రధానమైన నేలలని వర్గీకరించారు. ఆ నేలలు, వాటి యొక్క స్వభావం, ఆ నేలల్లో ఏ పంటలు పండుతాయి, ఏ ఖనిజాలు ఎక్కువగా ఉంటాయి, ఎక్కడ ఏ నేలలు ఉన్నాయి అనేవి మొత్తం ఇక్కడ చూస్తాం. భారతదేశం పాయింట్ ఆఫ్ వ్యూలో, ఆంధ్రప్రదేశ్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఇక వెజిటేషన్. ఈ వెజిటేషన్ అంటే ఏంటండి, సహజ ఉద్భిజ్య సంపద లేదా అడవులు. సో భారతదేశంలో ఉన్నటువంటి అడవులు చూడండి, ఇక్కడ మీకు ఒక లాజిక్ కనిపిస్తుంది. అసలు చెట్లు పెరగాలంటే వెజిటేషన్ అంటే ఏం చెప్పుకున్నామండి, అడవులు అన్నాం. అడవులు పెరగాలంటే ఏం కావాలండి, వర్షం కావాలి. మరి వర్షం అనేది దేని గురించి మనకి తెలుస్తుంది, శీతోష్ణ పరిస్థితుల వల్ల తెలుస్తుంది. అంటే శీతోష్ణ పరిస్థితుల వల్ల వర్షం తెలుస్తుంది. ఏ ప్రాంతంలో వర్షం అధికంగా ఉంటే అక్కడ అడవులు ఎక్కువగా ఉంటాయి. అర్థమైందండి, చూడండి ఒక్కోటి. సో కాబట్టి మనకి భారతదేశంలో ఉన్న అడవులు, వాటి యొక్క లక్షణాలు, అడవులకు సంబంధించినటువంటి ఇతర వివరాలు అన్నీ కూడా మనం ఇక్కడ న్యాచురల్ వెజిటేషన్ గురించి చర్చించుకుంటాం. ఇది ఆంధ్రప్రదేశ్ గురించి చేస్తాం, అదేవిధంగా భారతదేశం గురించి కూడా చూస్తాం. ఇకపోతే న్యాచురల్ హెజార్డ్స్ అన్నాం అంటే ప్రకృతి వైపరీత్యాలు. ప్రకృతి వైపరీత్యాలు అంటే ఏంటండి, ఇక్కడ మనకి యాక్చువల్గా ఈ ఫిజికల్ జాగ్రఫీలోనే కవర్ చేయాలి, కానీ అక్కడ ఫిజికల్ జాగ్రఫీలో మెన్షన్ చేయాలి. ఏంటండి, భూకంపాలు, అగ్నిపర్వతాలు, తుఫానులు, ఇవన్నీ కూడా న్యాచురల్ హెజార్డ్స్. ఈ న్యాచురల్ హెజార్డ్స్ ఇవి ఎక్కువగా నష్టాన్ని కలిగజేసినాయి అనుకోండి, ఈ న్యాచురల్ హెజార్డ్సే ఏ రకంగా అవుతాయండి, డిజాస్టర్గా అవుతాయి. చూడండి, న్యాచురల్ హెజార్డ్సే డిజాస్టర్గా మారిపోతాయి. ఎప్పుడు న్యాచురల్ హెజార్డ్స్, ప్రకృతి వైపరీత్యాలు ఎప్పుడు విపత్తులుగా మారతాయి అంటే జరగరాని నష్టం జరిగినప్పుడు, నష్టం తీవ్రత ఎక్కువగా జరిగినప్పుడు దాన్ని మనము డిజాస్టర్ అంటాము, అంటే ప్రకృతి వైపరీత్యాలు అంటారు. అదేవిధంగా దానికి సంబంధించిన మేనేజ్మెంట్ అంటే ఇక్కడ మన భారతదేశానికి ఆంధ్రప్రదేశ్ సంబంధించి వరదల గురించి చర్చించుకుంటాం, భూకంపాల గురించి చర్చించుకుంటాం, అదేవిధంగా అగ్నిపర్వతాల గురించి చర్చించుకుంటాం. సో ఈ విధంగా మన భారతదేశంలో అగ్నిపర్వతాలు లేవు కదా అనుకుంటారు. ప్రధాన భూభాగంలో లేకపోయినప్పటికీ మనకి అండమాన్ నికోబార్ దీవుల్లో ఉన్నటువంటి బ్యారన్ దీవులు, నార్కొండం దీవుల్లో కొన్ని అగ్నిపర్వతాలు ఉన్నాయి. కాబట్టి మనం అగ్నిపర్వతాల గురించి కూడా చదువుకోవాలి. దీంట్లో భాగంగా న్యాచురల్ హెజార్డ్స్ అండ్ డిజాస్టర్లో భాగంగా చూడండి, తుఫానుల గురించి చదువుకుంటాం, వరదల గురించి చదువుకుంటాం. ఇవన్నీ కూడా మనకి విపత్తుల నిర్వహణలో భాగంగా చూస్తాం, అంటే విపత్తుల్లో భాగంగా చూస్తాం. దాని మేనేజ్మెంట్ కూడా చూస్తాం. సో ఈ విధంగా మన జాగ్రఫీకి సంబంధించి, ఫిజికల్ జాగ్రఫీకి సంబంధించి చూడండి, ఇది జనరల్ అండ్ ఫిజికల్ జాగ్రఫీ. అదేవిధంగా ఇండియా అండ్ ఆంధ్రప్రదేశ్ సంబంధించిన అంశాలు. ఇక మరికొన్ని అంశాల గురించి చూద్దాం. రైట్, ఇక 3వ అంశం
ఎకనమిక్ జాగ్రఫీ ఆఫ్ ఇండియా అండ్ ఏపీ. ఎకనమిక్ జాగ్రఫీ ఆఫ్ ఇండియా అండ్ ఏపీ. ఇక్కడ మరొక భాగాన్ని మనం చూడాలి. జాగ్రఫీ అనగానే మనకి 3 భాగాలు మళ్ళీ గుర్తుపెట్టుకోవాలి. ఇందాక ఫిజికల్ జాగ్రఫీని 3 భాగాలు చేసాం, ఇప్పుడు జాగ్రఫీని 3 భాగాలు చేయబోతున్నాం. చూడండి, ఇందాక మనం ఏం చెప్పుకున్నామంటే ఫిజికల్ జాగ్రఫీని 3 భాగాలుగా చేసాం. ఏంటంటే ఆ 3 భాగాలు, ఫిజికల్ జాగ్రఫీలో 3 భాగాలు: 1 జియోమార్ఫాలజీ అంటే భూస్వరూప శాస్త్రం, 2 క్లైమటాలజీ అంటే శీతోష్ణ శాస్త్రం, 3 ఓషనోగ్రఫీ అంటే సముద్ర శాస్త్రం. అది ఫిజికల్ జాగ్రఫీకి సంబంధించి. ఇప్పుడు మనం దేంట్లోకి వచ్చేసామండి? ఫిజికల్ జాగ్రఫీ నుంచి దాటి ఎకనమిక్ జాగ్రఫీలోకి వచ్చేసాం. ఆర్థిక వ్యవస్థకు సంబంధించినటువంటి, ఆర్థిక వ్యవహారాలకు సంబంధించినటువంటి అంశాలు. అందుకనే మనకి ఎకానమీ తోటి ఎక్కువ సంబంధాలు ఉంటాయి. జాగ్రఫీ సబ్జెక్ట్ మీద పూర్తి అవగాహన ఉంటే ఎకానమీలో ఎక్కువ మార్కులు సంపాదించవచ్చు. అది ఎట్లనో ఈ సిలబస్ అయిపోయిన తర్వాత చెప్తాను. సో ఇప్పుడు ఎకనమిక్ జాగ్రఫీ ఉంది. అయితే ఎకనమిక్ జాగ్రఫీ గురించి చర్చించుకునే ముందు అసలు జాగ్రఫీని మళ్ళీ మనం స్థూలంగా ఎన్ని భాగాలుగా విభజిస్తామయ్యా అంటే స్థూలంగా 3 భాగాలుగా విభజిస్తాం. ఏంటంటే 3 భాగాలు అంటే: 1 ఫిజికల్ జాగ్రఫీ. ఈ ఫిజికల్ జాగ్రఫీలో కేవలం భౌతిక భూస్వరూప శాస్త్రం గురించి, భౌతికంగా భూస్వరూపం మీద ఉన్నటువంటి వాటి గురించి మాత్రమే చర్చించుకుంటాం. అవి పర్వతాలు కావచ్చు, పీఠభూములు కావచ్చు, భూకంపాలు కావచ్చు, అగ్నిపర్వతాలు కావచ్చు, ఏమైనా కావచ్చు, భూమి గురించి కావచ్చు. ఇది కేవలం ఫిజికల్ జాగ్రఫీకి సంబంధించి. ఇక ఎకనమిక్ జాగ్రఫీ ఏదైతే ఎకానమీ రిలేటెడ్గా ఉంటుందో, ఆర్థిక వ్యవస్థకి అనుబంధంగా ఉంటుందో, అంటే సహజ వనరులు. సహజ వనరుల్లో భాగంగా ఖనిజాలు, అడవులు, నీరు, మృత్తికలు, ఇవన్నీ కూడా సహజ వనరులు గుర్తుపెట్టుకోవాలి. సో సహజ వనరుల గురించి. అందుకని ఇక్కడ మనకి ఏంటండి, ఎకనమిక్ జాగ్రఫీలో భాగంగా మనకి ఖనిజ వనరుల గురించి, అదేవిధంగా ఖనిజ వనరులను వినియోగించుకొని ఈ యొక్క పరిశ్రమలు ఆధారపడి ఉంటాయి. అదేవిధంగా మృత్తికలను ఆధారంగా చేసుకుని వ్యవసాయం సాగు చేయబడుతుంది. ఇవన్నీ కూడా వ్యవసాయం గురించి, ఖనిజాల గురించి, ఈ రెండింటిని ఆధారంగా చేసుకుని అభివృద్ధి చెందినటువంటి పరిశ్రమల గురించి, ఈ పరిశ్రమలో తయారైన వస్తువులు ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతాన్ని తరలించడానికి కావాల్సినటువంటి రవాణా వ్యవస్థ గురించి, ఇలా ప్రతి అంశం కూడా ఒకదానితో ఒకటి లింక్ అయి ఉంటుంది ఈ ఎకనమిక్ జాగ్రఫీలో. అదేంటో చూద్దాం. ఆ తర్వాత 3వ భాగం ఏంటండి? హ్యూమన్ జాగ్రఫీ. సో హ్యూమన్ జాగ్రఫీ అంటే మానవ భూగోళ శాస్త్రం. అంటే భౌతిక భూగోళ శాస్త్రం, ఆర్థిక భూగోళ శాస్త్రం, మానవ భూగోళ శాస్త్రం. ఈ మానవ భూగోళ శాస్త్రంలో మనుషులు అంటే జనాభా గురించి, అదేవిధంగా వాడి రేస్ గురించి అంటే ట్రైబ్స్ గురించి, అదేవిధంగా మానవ జాతుల గురించి, అదేవిధంగా పట్టణీకరణ గురించి, వలసల గురించి, ఇదన్నీ కూడా మానవ రిలేటెడ్గా అంటే మానవ సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా మనం చర్చించుకుంటాం. కాబట్టి ఇక్కడ మనం హ్యూమన్ జాగ్రఫీ అన్నాం. అంటే భూస్వరూపం మీద జనాభా ఎక్కడ ఎక్కువగా ఉన్నారు, జన సాంద్రత ఏ విధంగా ఉంది, అక్షరాస్యత ఏ విధంగా ఉంది, స్త్రీ పురుష నిష్పత్తి ఏ విధంగా ఉంది, జనాభా లెక్కలు ఎట్లా సేకరిస్తారు మొదలైన విషయాలు చెప్పుకుంటూ, అదేవిధంగా వివిధ ఖండాల్లో ఉన్నటువంటి వివిధ దేశాల్లో ఉన్న మానవులను ఏ రకమైనటువంటి జాతులుగా మనం వర్గీకరించవచ్చు, మన భారతదేశంలో జనాభా ప్రధానంగా మనం ఏ వర్గానికి చెందినవారం, మన యొక్క ఆహారపు అలవాట్లు ఏ విధంగా ఉంటాయి మొదలైన విషయాలు చర్చించుకుంటూ, ఆ తర్వాత పట్టణీకరణ గురించి, ఆ పట్టణీకరణ మీద ఆధారపడినటువంటి వలసల గురించి మొదలైన విషయాలన్నీ కూడా ఈ హ్యూమన్ జాగ్రఫీలో చూస్తాం. ఈ పాయింట్ అర్థమైంది కదండి. అంటే భూగోళ శాస్త్రాన్ని 3 భాగాలుగా వర్గీకరించాం: ఫిజికల్ జాగ్రఫీ, ఎకనమిక్ జాగ్రఫీ, హ్యూమన్ జాగ్రఫీ. ఫిజికల్ జాగ్రఫీలో భూమి గురించి, భూమికి సంబంధించిన రిలేటెడ్గా ఉన్న అంశాల గురించి చర్చించుకుంటాం. ఎకనమిక్ జాగ్రఫీలో ఎకానమీ రిలేటెడ్ విషయాలు అంటే వ్యవసాయం కావచ్చు, ఖనిజాలు కావచ్చు, పరిశ్రమలు కావచ్చు, రవాణా కావచ్చు, ఇవి గురించి చర్చించుకుంటాం. ఇక 3వది హ్యూమన్ జాగ్రఫీ అంటే జనాభా గురించి చర్చించుకుంటాం. ఓకే, రైట్. ఎకనమిక్ జాగ్రఫీ ఆఫ్ ఇండియా అంటే ఇక్కడ కూడా మర్చిపోవద్దు, మీరు ఇండియా గురించి చదువుకోవాలి, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ గురించి చదువుకోవాలి. న్యాచురల్ రిసోర్సెస్ అండ్ దేర్ డిస్ట్రిబ్యూషన్. న్యాచురల్ రిసోర్సెస్ అంటే ఏంటండి? ఆల్రెడీ మనం ఫిజికల్ ఫీచర్స్లో భాగంగా చెప్పుకున్నాం. ఏంటండి? నేలల గురించి చెప్పుకున్నాము, నదుల గురించి చెప్పుకున్నాము, అడవుల గురించి చెప్పుకున్నాము. సో ఈ విధంగా ఈ మూడింటిని కూడా సహజ వనరులే అంటారు. అంటే అడవులు సహజ వనరులే, నీరు సహజ వనరే, మృత్తిక సహజ వనరులే. వాటితో పాటు ఖనిజ వనరులు, సో ఖనిజ వనరులు కూడా చెప్పుకుంటాం. ఇక్కడ చూడండి, న్యాచురల్ రిసోర్సెస్ అండ్ దేర్ డిస్ట్రిబ్యూషన్లో భాగంగా అగ్రికల్చర్ అండ్ ఆగ్రో బేస్డ్ యాక్టివిటీస్ అంటే ఈ వాతావరణాన్ని ఆధారంగా చేసుకొని, నీటిని ఉపయోగించుకొని, ఈ యొక్క భూ నేలలను బట్టి మనకి వ్యవసాయం అనేది ఆధారపడి ఉంటుంది. కొన్ని నేలలు కొన్ని రకాల పంటలకు అనుకూలంగా ఉంటాయి. ఒండ్రు నేలలు తీసుకున్నాం అనుకోండి, మనకి వరి, గోధుమ అధికంగా పండుతుంది. ఈ ఎర్ర నేలలో పప్పు ధాన్యాలు ఎక్కువగా పండుతూ ఉంటాయి. అదేవిధంగా తోట పంటల్లో లేటరైట్ నేలలో తోట పంటలు ఎక్కువగా సాగు చేయబడుతుంటాయి. ఇట్లా మనకి ఆ యొక్క సహజ వనరుల్లో భాగంగా ఇవన్నీ చర్చించుకున్నాం. అగ్రికల్చర్ అంటే పంటల గురించి, ఆగ్రో బేస్డ్ యాక్టివిటీస్ తీసుకున్నాం అనుకోండి, మనకి ఇందులోనే వ్యవసాయ అనుబంధంగానే మనకి పాడి పరిశ్రమ గురించి, మత్స్య పరిశ్రమ గురించి, అదేవిధంగా పట్టు పరిశ్రమ గురించి, ఈ విధంగా మనకి ఆగ్రో బేస్డ్లో మనకి ఉంటాయి. అంటే ఆగ్రో బేస్డ్లో మనకి
కేవలం వ్యవసాయము పంటలు విస్తరణే కాకుండా మనకి హార్టికల్చర్ ఉద్యానవన పంటల గురించి, అదేవిధంగా పాల ఉత్పత్తుల గురించి, అదేవిధంగా పౌల్ట్రీ కోళ్ళ పెంపకం గురించి, అదేవిధంగా మత్స్య పరిశ్రమ చేపలు మరియు రొయ్యల గురించి, ఇలా అనేక రకాలైనటువంటి ఈ యొక్క ఆగ్రో బేస్డ్ యాక్టివిటీస్ గురించి మనం చర్చించుకుంటాం. ఇక డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ మేజర్ ఇండస్ట్రీస్, ఆ తర్వాత ఇక్కడ న్యాచురల్ రిసోర్సెస్ అన్నాడు, అగ్రికల్చర్ అన్నాడు, ఇక్కడ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ మేజర్ ఇండస్ట్రీస్ అన్నాడు. ఇక్కడ పరిశ్రమలు అనేవి ప్రధానంగా లభించేటటువంటి సహజ వనరులను బట్టి ఆధారపడి ఉంటాయి. కొన్ని సందర్భాల్లో లభించేటువంటి ఖనిజాలను బట్టి కూడా ఆధారపడి ఉంటాయి. అంటే వ్యవసాయ ఉత్పత్తులను బట్టి కొన్ని సందర్భాల్లో పరిశ్రమలు ఆధారపడి ఉంటాయి, మరికొన్ని సందర్భాల్లో లభిస్తున్నటువంటి సహజ వనరులను బట్టి పరిశ్రమలు ఆధారపడి ఉంటాయి. సో కాబట్టి మన భారతదేశంలో అటు వ్యవసాయ ఆధార పరిశ్రమలు ఉన్నాయి, ఇటు ఖనిజాధార పరిశ్రమలు ఉన్నాయి, అదేవిధంగా యంత్ర పరికరాల పరిశ్రమలు కూడా మనకు ఉన్నాయి. కాబట్టి పరిశ్రమల యొక్క విస్తరణ గురించి ఇక్కడ మనం చర్చించుకుంటాం. అదేవిధంగా మేజర్ ఇండస్ట్రియల్ రీజియన్స్, మన భారతదేశంలో ఉన్నటువంటి పారిశ్రామిక మండలాల గురించి, బొంబాయి పూణే పారిశ్రామిక మండలము, ఢిల్లీ నోయిడా పారిశ్రామిక మండలము, కలకత్తా పారిశ్రామిక మండలము, హైదరాబాద్ బెంగళూరు పారిశ్రామిక మండలము, చెన్నై పారిశ్రామిక మండలము, ఇట్లా మనం భారతదేశంలో ఉన్నటువంటి పారిశ్రామిక ప్రాంతాల గురించి, ఆయా ప్రాంతాల్లో ఒక్కొక్క పారిశ్రామిక మండలంలో ఒక్కొక్క పరిశ్రమలు బాగా అభివృద్ధి చెందాయి, వాటి గురించి చెప్పుకుంటాం. ఇక ట్రాన్స్పోర్ట్ గురించి, రవాణా వ్యవస్థ గురించి చెప్పుకుంటాం. ఏంటంటే భారతదేశానికి సంబంధించిన, ఆంధ్రప్రదేశ్ సంబంధించిన రవాణా వ్యవస్థ అనగానే రోడ్డు రవాణా, రైలు రవాణా, జల రవాణా, వాయు రవాణా, ఇట్లా రవాణాల గురించి చర్చించుకుంటాం. ఇకపోతే కమ్యూనికేషన్, టూరిజం అండ్ ట్రేడ్. కమ్యూనికేషను, టూరిజము, ట్రేడ్. కమ్యూనికేషన్ అంటే సమాచార రంగం గురించి, టూరిజం పర్యాటక రంగం గురించి, వ్యాపారం వాణిజ్యం గురించి, ఇట్లా మనం భారతదేశానికి సంబంధించి ఇవన్నీ కూడా చూస్తాం. దీన్ని మనం ఎకనామిక్ జాగ్రఫీ అన్నాం. ఇక హ్యూమన్ జాగ్రఫీ ఆఫ్ ఇండియా అండ్ ఏపీ. హ్యూమన్ జాగ్రఫీ అంటే చెప్పుకున్నాం కదా, మనుషుల గురించి చర్చించుకుంది. సో ఈ మనుషుల రంగంలోనే హ్యూమన్ డెవలప్, మానవాభివృద్ధి, డెమోగ్రఫిక్స్ అంటే జనాభా వివరాలు, అదేవిధంగా అర్బనైజేషన్ పట్టణీకరణ, మైగ్రేషన్ వలసలు, రేషియల్, ట్రైబల్, రిలీజియస్ అండ్ లింగ్విస్టిక్ గ్రూప్స్, భాషాపరంగా విభజన, మతాల పరంగా విభజన, అదేవిధంగా రేషియల్ గ్రూప్స్, ట్రైబల్ గ్రూప్స్, ఇవన్నీ కూడా మైగ్రేషన్, అర్బనైజ్, ఇవన్నీ కూడా జనాభాకు సంబంధించినటువంటి వివరాలు. కాబట్టి దీన్ని మనం హ్యూమన్ జాగ్రఫీ అన్నాం. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్కి సంబంధించి జనాభా వివరాలు, మతాల వారీగా వివరాలు వారి యొక్క సంబంధించి, అదేవిధంగా భారతదేశానికి సంబంధించి జనాభా వివరాలు మతాల వారీగా, ఈ విధంగా మనం గుర్తుపెట్టుకోవాలి, చదువుకోవాలి. సో ఇది హ్యూమన్ జాగ్రఫీకి సంబంధించి. దీంతో మనం జాగ్రఫీకి సంబంధించి గ్రూప్ 2 ఎగ్జామ్లో మొదటి స్క్రీనింగ్ టెస్ట్లో, అంటే మొదటి అంశమైనటువంటి స్క్రీనింగ్ టెస్ట్లో 30 మార్కులు కవర్ చేస్తాం. అర్థమైందండి? అంటే స్క్రీనింగ్ టెస్ట్లో ఉన్నటువంటి మొత్తం 5 విభాగాలలో ఒక విభాగమైనటువంటి జాగ్రఫీ నుండి 30 మార్కులు వస్తాయి. సో ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి ఈ విషయాలన్నీ కూడా చెప్పుకుంటే 30 మార్కులకి 30 మార్కులు తెచ్చుకోవడం అనేది చాలా ఈజీ. ఎందుకంటే జాగ్రఫీ అనేది చాలా ఇంట్రెస్టింగ్ సబ్జెక్టు, అంతేకాకుండా ఎక్కువ స్కోరింగ్ సబ్జెక్ట్ కూడా. ఎందుకంటే దీంట్లో అంతకంటే డెప్త్కి వెళ్ళే అవకాశం లేదు. కాబట్టి మీరు కనుక క్షుణ్ణంగా అర్థం చేసుకోగలిగిన చదివితే మీరు 30 మార్కులకి 30 మార్కులు తెచ్చుకోవచ్చు. అయితే దీనికి సంబంధించిన బేస్ ఏంటండి అంటే, మొదటగా స్కూల్ బుక్స్. మనకి తెలుగు మీడియంలో చదివే వాళ్ళు అయితే కనుక స్కూల్కి సంబంధించి మన స్టేట్ సిలబస్లో ఉన్నటువంటి 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఉన్నటువంటి బుక్స్ అన్నీ కనుక చదివారు అంటే మీరు జాగ్రఫీ మీద కొంత అవగాహన తెచ్చుకుంటారు. ఆ తర్వాత మనకి బేసిక్స్ బుక్స్ కాకుండా స్టాండర్డ్ బుక్స్ ఏదైతే మనం చెప్పుకున్నామో, తెలుగు అకాడమీ బుక్స్, అదేవిధంగా మనకి విజేత కాంపిటీషన్ బుక్ వంటివి కనుక మీరు చూశారు అంటే, ఎందుకంటే విజేత కాంపిటీషన్ చెప్పారంటే నేను రాశాను కాబట్టి నాకు ఆ బుక్లో ఎంత సబ్జెక్ట్ ఉందో, ఎంత డెప్త్ ఉందనేది నాకు తెలుసు. కాబట్టి అలాంటి బుక్స్ కనుక మీరు చదివితే 30కి 30 మార్కులు తెచ్చుకోవడం అనేది చాలా ఈజీ. అయితే మన యొక్క ప్రస్థానం ఇంతటితోటి ఆగలేదు. ఎందుకంటే మనం ప్రిలిమ్స్లో అంటే స్క్రీనింగ్ టెస్ట్లో ఉన్నటువంటి 5 సబ్జెక్టులలో ఒక్క జాగ్రఫీ సబ్జెక్టు మాత్రమే ఇండైరెక్ట్గా మీకు మెయిన్స్లో ఉపయోగపడుతుంది. ఎక్కడ ఉపయోగపడుతుందయ్యా అంటే, మీకు ఎకానమీ పేపర్ ఉంది. ఈ ఎకానమీ పేపర్లో ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ, భారతదేశ ఆర్థిక వ్యవస్థ అని ఉంది. అందులో భాగంగా ప్యూర్ ఎకానమీ ఉన్నటువంటి బ్యాంకింగు, ద్రవ్యము, లేదంటే కనుక ఇతర జాతీయ ఆదాయాలు, తలసరి ఆదాయాలు కాకుండా వ్యవసాయ అనుబంధ రంగాలు, పరిశ్రమలు,
మొదలైన విషయాలన్నీ కూడా చర్చించుకునేటప్పుడు మీకు జాగ్రఫీ నాలెడ్జ్ అనేది తప్పనిసరిగా ఉండాలి. అంటే ఇండైరెక్ట్గా మీకు ఎకానమీలో ఉన్నటువంటి 75 మార్కులకు గాను సుమారు 55 మార్కులు ఒక జాగ్రఫీ సబ్జెక్ట్ నుంచే కవర్ అవుతాయి. అంటే మిగిలినటువంటి 20 మార్కులే ప్యూర్ ఎకానమీ కిందకు వస్తాయి. మిగిలినటువంటి 20 మార్కులు మాత్రమే మీకు ప్యూర్ ఎకానమీలోకి వస్తాయి. మిగిలినటువంటి 55 మార్కులు తీసుకుంటే ఈ 55 మార్కులు జాగ్రఫీలో అంతర్భాగంగానే ఉంటాయి. మీరు జాగ్రఫీని కనుక 30 మార్కులకి 30 మార్కులు వచ్చేటట్టు కనుక చదువుకుంటే ఈ 55 మార్కులు కూడా కవర్ చేసినట్టే. గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే జాగ్రఫీలో ఎకనామిక్ జాగ్రఫీ ఉంది. ఆ ఎకనామిక్ జాగ్రఫీ సిలబసే మన గ్రూప్ 2లో ఉన్నటువంటి ఇండియన్ ఎకానమీకి సంబంధించిన సిలబస్, ఏపీ ఎకానమీకి సంబంధించిన సిలబస్. గుర్తుపెట్టుకున్నారు కదా, రైట్. ఇక ఇక్కడతో ఆగలేదు. మీరు సైన్స్ అండ్ టెక్నాలజీ పార్ట్ చూస్తే కనుక సైన్స్ అండ్ టెక్నాలజీలో కూడా మనకి ఖనిజ శక్తి వనరులు అన్నాడు. శక్తి వనరులు అంటే మనం చూసుకున్నాం విద్యుత్ శక్తి, అంటే థర్మల్ విద్యుత్ కావచ్చు, లేదా జల విద్యుత్ కావచ్చు, లేదా సోలార్ విద్యుత్ కావచ్చు, లేదా అణు విద్యుత్ కావచ్చు. అవన్నీ కూడా మనకి ఇక్కడ ఎకనామిక్ జాగ్రఫీలో భాగంగా న్యాచురల్ రిసోర్సెస్లో భాగంగా మనం అక్కడ చూసుకుంటాం. సో కాబట్టి ఒక 5 నుంచి 10 మార్కులు సైన్స్ అండ్ టెక్నాలజీలో కూడా ఇక్కడ వస్తాయి. మీకు ఒక 10 మార్కుల దాకా సైన్స్ అండ్ టెక్నాలజీ కూడా ఇండైరెక్ట్గా కవర్ అవుతుంది. సో కాబట్టి చూడండి, సైన్స్ అండ్ టెక్నాలజీలో కవర్ అవుతుంది, ఇండియన్ ఎకానమీలో కవర్ అవుతుంది, ఏపీ ఎకానమీలో కవర్ అవుతుంది. ఈ విధంగా దాదాపుగా మీరు ఇక్కడ ఒక 30 మార్కులు, అదేవిధంగా ఇక్కడ ఒక 55 మార్కుల ఎకానమీలో, ఇది ఒక 10 మార్కులు, మొత్తంగా తీసుకుంటే దాదాపు 100 మార్కులకు పైగా, అంటే మొత్తం పేపర్లు కలుపుకుంటే 100 మార్కులకు పైగా మీరు ఈ జాగ్రఫీ చదవటం వల్ల సాధించవచ్చు. చూడండి, నేను జాగ్రఫీ బోధించే అధ్యాపకుడుగా మీకు చెప్పట్లేదండి, మీ వెల్ విషర్గా మీరు ఈ కోణంలో ఆలోచించండి. మీరు స్వతహాగా ఈ సిలబస్ని అధ్యయనం చేయండి, ఎకానమీ సిలబస్ని అధ్యయనం చేయండి, సైన్స్ అండ్ టెక్నాలజీలో ఆ పార్ట్ని అధ్యయనం చేయండి. మీకు ఉపయోగం ఉందో లేదో మీరే అసెస్ చేసుకోండి. ఎందుకంటే ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కావాల్సింది మాలాంటి వాళ్ళు మీకు ఇచ్చే సహకారం 20 నుంచి 30% ఉంటుంది. మిగిలినటువంటి 70% హార్డ్ వర్క్ అంతా మీరే చెయ్యాలి. క్లాస్లో సార్ మేము చెప్పగలం, మేము మా పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ వ్యూలో ఇట్లా ఉంటుందని చెప్పగలం. కానీ మీరు దాన్ని విని వివిధ కోణాలలో మీరు కనుక అధ్యయనం చేస్తే లేదా ఆలోచిస్తే మీరు ఇంకా ఎక్కువ మార్కులు సాధించడానికి అవకాశం ఉంటుంది. ఎందుకో చూడండి, నేను చెప్పిన సిలబస్సే విని ఒక స్టూడెంటు 20 మార్కులు సంపాదించుకుంటాడు, మరొక స్టూడెంటు 25 మార్కులు సంపాదిస్తాడు, మరికొంతమంది స్టూడెంట్స్ 15 మార్కులే సంపాదించుకుంటారు. మరి వీళ్ళందరూ నా క్లాసే విన్నారు, మరి ఒకళ్ళు 25 వచ్చినాయి, ఇంకొకరికి 30 వచ్చినాయి, ఇంకొకరికి 15 వచ్చినాయి. తేడా ఏంటండి? మా క్లాసులు విన్న తర్వాత వాళ్ళు చేసే హార్డ్ వర్క్, వాళ్ళ యొక్క ఆలోచన విధానం వాళ్ళకి మార్కుల్ని ఎక్కువగా సాధించేటట్టు చేస్తుంది. కాబట్టి మీరు ఫస్ట్ క్లాసులు వినండి, ఆ తర్వాత ఎనలిటికల్గా ఆలోచించి ఈ యొక్క ప్రాక్టీస్ బిట్స్ని చేయండి. అప్పుడు మీకు ఎక్కువ మార్కులు రావడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే మనం చదివినట్టు ఎగ్జామ్స్లో రావు. కానీ ఎట్లాగండి, మీకు ఆలోచన విధానం, మీరు క్వశ్చన్ అర్థం చేసుకునే విధానం, వీటిని బట్టి మీకు మార్కులు అనేవి వస్తాయి. కాబట్టి వాటిని మర్చిపోవద్దు. మేము అంటే యాజ్ ఏ లెక్చరర్గా మేము చెప్పేది మీకు 30% వరకు ఉపయోగపడితే ఆ 70% మీ హార్డ్ వర్క్ మీద, మీ ఆలోచన విధానం మీద, మీ యొక్క యాటిట్యూడ్ మీదే ఆధారపడి ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోండి. ఓకేనండి. సో ఇంతటితోటి మన ఈ జాగ్రఫ్ సిలబస్ అనాలిసిస్ని నేను ముగించడం జరిగింది. అంతేకాకుండా నా ఈ వీడియో కనుక మీకు నచ్చితే నేను రూపొందించినటువంటి ఒక యాప్ ఉంది, అదే అప్టేక్ జాబ్స్ అనేటువంటి యాప్ ఉంది. ఈ అప్టేక్ జాబ్స్లో నేను ఏ విధంగా అయితే అనుకున్నానో, మీ పిల్లలకి ఏ విధంగా అయితే స్టూడెంట్స్కి ఉపయోగం ఉంటుందో ఎగ్జామ్స్లో, అదే విధంగా మొదటగా వీడియోలు చేయటం, ఆ వీడియోలకు సంబంధించినటువంటి PDF మెటీరియల్ పెట్టడం, ఆ వీడియోలకు సంబంధించినటువంటి టెస్టులు నిర్వహించడం, ఆ టెస్ట్కి సంబంధించినటువంటి ఎక్స్ప్లెనేషన్ కూడా ఇవ్వటం. ఈ విధంగా ఒకే ఫార్మాట్లో వీడియోసు, కంటెంట్ మెటీరియల్, టెస్ట్ విత్ ఎక్స్ప్లెనేషన్ తోటి డీటెయిల్డ్గా మొత్తం ఇవ్వటం జరిగింది. నాట్ ఓన్లీ జాగ్రఫీ, అన్ని సబ్జెక్టులను కూడా మీకు ఇవ్వటం జరిగింది. మీరు అక్కడ ఒకవేళ మీరు చూద్దాము అనుకుంటే మీరు వెంటనే ప్లేస్టోర్లోకి వెళ్ళండి, అప్టేక్ జాబ్స్ అనేటువంటి యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. అక్కడ మీకు దాదాపు 25 నుంచి 30 గంటల వరకు వీడియోలు ఫ్రీగా లభిస్తాయి. వాటిని చూడండి, నచ్చితే పర్చేజ్ చేయండి.
నలుగురికి చెప్పండి. ఓకే, సో మరొక సబ్జెక్ట్ తోటి మరొక రోజు మీ ముందుకు వస్తానని ఆశిస్తూ నేను మీ అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్తూ థ్యాంక్ యూ, మీ ఎస్వి నారాయణ.